సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. నీరు 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 రైతు కంట నీరు ఈ పాట చాలా మంది హృదయాలను కదిలించింది. కేవలం సినిమాలో ఊహాజనితంగా కల్పితంగా రైతు కష్టాలను చూపిస్తేనే ఎంతో బాధ కలుగుతుంది. కానీ నిజంగానే నీరు, అది ఉప్పు నీరు 25 గ్రామాల్లోకి ప్రవేశిస్తే రైతులు అమ్మలా భావించే కొబ్బరి చెట్లు లక్షల్లో చనిపోతే, అసలు భూమి ఉప్పు నీరు వల్ల చౌడు భూమిగా మారిపోతే, అక్కడ పంటలు కాదు కదా గడ్డి కూడా మొలవకపోతే, ప్రకృతిని నమ్మి 6 గాలం కష్టించి పనిచేసి అన్నం పెట్టే రైతే నేడు అన్నమో రామచంద్ర అంటూ విలపిస్తుంటే ఎలా ఉంటుంది? ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు. దాదాపు దశాబ్ద కాలంగా నెలకొన్న సమస్యపై నంబర్ 1 న్యూస్ ప్రత్యేక దృష్టి సారించింది. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలపై ప్రత్యేక వరుస కథనాలను ప్రసారం చేయబోతోంది. అసలు సమస్యకు కారణం ఏంటంటే, ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, దాదాపు దశాబ్ద కాలంగా నెలకొన్న సమస్య. రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మారుతున్నారు, కానీ సమస్యకు ఎటువంటి పరిష్కారం ఉండటం లేదు. సముద్రం వైపు ఇసుక మేటలు ఉంటాయి. అవి అలలు ఎగిసిపడినా లేదా సముద్రం ఉప్పొంగినా ఆ నీరు గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటాయి. అయితే రాజకీయ నాయకుల స్వార్థం వల్ల ఆ ఇసుక మేటలను తమ అనుచర వర్గంతో తరలించి సొమ్ము చేసుకోవడంతో సముద్రపు నీరు గ్రామాల్లోకి వచ్చేస్తుంది. దశాబ్ద కాలంగా ఉప్పు నీరు రావడంతో ఆ గ్రామాల్లోని వ్యవసాయం అంతరించిపోయింది. ఈ సమస్యపై 2014 నుంచి నేటి వరకు స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు రైతులు విన్నవించుకున్నప్పటికీ ఎటువంటి ఫలితం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్, సీఎం చంద్రబాబు లాంటి వారిని కలిసేందుకు రైతులు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి విఫలమయ్యాయి. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి సమస్యను విన్నవించుకున్నప్పటికీ ఇప్పుడు నిధులు కేటాయించలేమన్న సమాధానం, చూద్దాం చేద్దాం అనే సమాధానాలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. సమస్యకు పరిష్కారం ఏమిటంటే, సముద్రపు వైపు డ్రెడ్జింగ్ చేసి కరకట్ట వేయాలి. కరకట్ట వెడల్పు 12 నుంచి 15 అడుగులు ఉండాలి. ఆ కరకట్టను రోడ్డుగా అభివృద్ధి చేస్తే రైతుల పంటలను తరలించేందుకు ట్రావుతోర్లు లాంటి వాహనాలు వెళ్లేందుకు అనువుగా ఉంది. రైతులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. అంతేకాకుండా కరకట్ట ఇరువైపులా కొబ్బరి చెట్లు నాటితే వాటి వేర్లు భూమిలోకి చొచ్చుకు వెళ్లి కట్ట బలంగా ఉండటమే కాకుండా సముద్రపు అలల వల్ల కరకట్ట కోతకు గురికాకుండా ఉంటుంది. మరొక పక్క ఉన్న శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఒడ్డును బలోపేతం చేసి ఎత్తు చేసి కురవక మొగ్గ నుంచి అంతర్వేది వరకు సూయిజ్ కాలువ వేస్తే గోదావరి నీళ్లు గ్రామాల్లోకి వస్తాయి. సంవత్సరం కాలంలోనే గ్రామాలన్నీ తిరిగి సారవంతంగా మారుతాయి. ఈ పనులన్నింటినీ చేయడానికి కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే వ్యయమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం మాత్రం నిధులు లేవన్న సాకు చెబుతుంది. ఈ ప్రాంతంలో తిరిగి కొబ్బరి పంటలు పండితే కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో జమ అవుతాయి. దాదాపు 25 గ్రామాలు తిరిగి పచ్చదనంతో కలకలలాడుతోంది. 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చే ప్రాంతం సమస్య పరిష్కారానికి కేవలం 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం వద్ద లేవన్న సమాధానమే ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో జలవనరుల శాఖకు కేటాయించిన 100 కోట్ల రూపాయల నిధులేమయ్యాయో ఏలినవారే సెలవివ్వాలి. కోట్ల రూపాయలు పన్నులుగా ఇప్పటి వరకు వసూలు చేసిన కేంద్ర కొబ్బరి బోర్డు ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. కేరళ నుండి వచ్చిన కొబ్బరి పంట నిపుణులు ఈ ప్రాంతంలో పర్యటించారు. వారంతా సముద్రపు నీరు వల్ల కొబ్బరి చెట్లు నాశనమయ్యాయని స్పష్టంగా తేల్చి చెప్పారు. అయినా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. దశాబ్ద కాలంగా ఉన్న కొబ్బరి రైతుల సమస్యపై, చవుడు భూమిగా మారిన గ్రామాల కన్నీరుపై సామాన్యుడి చేతిలో సామాజికాస్త్రంగా ఉన్న నంబర్ 1 న్యూస్ పూరిస్తున్న సమర శంఖం. రైతుల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా వరుస కథనాలు మీ నంబర్ 1 న్యూస్ లో త్వరలో.